స్పెయిన్లోని బారిలోనా సిటీ అనగానే అందరికీ పెద్ద పెద్ద బిల్డింగ్లు, రిచ్ లైఫ్ స్టైల్ గుర్తొస్తాయి. కానీ దానికి కొంచెం దూరంలో రోకా ఫౌండా అని ఒక ఏరియా ఉంది. అక్కడ డబ్బులు ఉండవు, కేవలం పేదరికం, ఆర్థిక కష్టాలు మాత్రమే కనిపిస్తాయి. ఆ రోకా ఫౌండా వీధుల్లో 2007 జూలై 13న ఒక బాలుడు పుట్టాడు. అతడే లామిన్ యమాల్. వాళ్ళ నాన్న మునీర్ నస్రావి మొరాకో నుంచి వలస వచ్చాడు. అతను రకరకాల రోజు కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. యమల్ కు ఫుట్బాల్ పై ఉన్న ఆసక్తిని మొదట గుర్తించింది ఈయనే. కొడుకు ట్రైనింగ్ ప్రాక్టీస్ కోసం ఎంత కష్టమైనా వెనకాడలేదు. యమాల్ తల్లి పేరు సీలా ఎబానా. ఈమె ఈక్వటోరియల్ గినియా నుంచి వలస వచ్చింది. ఆమె ఒక సాధారణ వెయిట్రెస్ గా రెస్టారెంట్ లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించడంలో భాగస్వామ్యమయ్యారు. సరిగ్గా తిండి కూడా లేని ఆ పేద కుటుంబంలో పుట్టిన యమల్ కి బొమ్మలు కూడా కొనుక్కునే సీన్ లేదు. అతనికి ఉన్న ఒకే ఒక బొమ్మ ఫుట్బాల్. కాళ్లకు సరిగ్గా షూస్ కూడా లేకపోయినా రోడ్డు మీద బంతిని తన్నుతూనే యమల్ ఫుట్బాల్ నేర్చుకున్నాడు. రోకా ఫౌండా ఏరియా పిన్ కోడ్ 304. ఆ 3 నెంబర్లే తన ప్రపంచం అనుకున్నాడు ఆ కుర్రాడు. 2007లో ఒక సంఘటన జరిగింది. బారిస్లోనా క్లబ్ వాళ్ళు ఒక ఫోటో షూట్ ప్లాన్ చేశారు. అందులో ఒక చిన్న బాబుకి స్నానం చేస్తున్నప్పుడు ఫోటో తీయాలి. లక్కీ డ్రాలో ఒక పేద కుటుంబాన్ని సెలెక్ట్ చేశారు. ఆ బాబే 5 నెలల పిల్లాడు అయిన లామిన్ యమాల్. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆ బాబుని ఎత్తుకొని నవ్వుతూ స్నానం చేయించింది మరెవరో కాదు, సాక్షాత్తు లియోనెల్ మెస్సీ. అప్పట్లో అదొక మామూలు ఫోటో, కానీ రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు కదా. మెస్సీ చేతులతో ఆడుకున్న ఈ చిన్న బాబే ఫ్యూచర్ లో మెస్సీ ప్లేస్ కి వస్తాడని ఎవరూ ఊహించలేదు. యమల్ కి 7 ఏళ్లు వచ్చాయి. గ్రౌండ్ లో అతను ఆడే ఆట, బాల్ కంట్రోల్ చూసి బారిస్లోనా సెలెక్టర్లు షాక్ అయ్యారు. వెంటనే అతన్ని వరల్డ్ లోని బెస్ట్ అకాడమీ అయిన లా మాసియాలో చేర్చుకున్నాడు. ఇక్కడ ఎవరికీ తెలియని విషయం ఏంటంటే మెస్సీ కూడా ఇదే అకాడమీ నుండి లా మాసియాలో యమల్ చాలా వేగంగా ఎదుగుతూ వచ్చాడు. తన ఏజ్ పిల్లలతో కాకుండా తనకంటే 4-5 ఏళ్లు పెద్దవాళ్ళతో ఆడేవాడు. బాలుని కూడా తన ఆటలో ముక్కులు పెట్టారు. 2023 ఏప్రిల్ యమల్ వయసు కేవలం 15 సంవత్సరాలు 290 రోజులు. బార్సిలోనా టీమ్ మేనేజర్ మరియు కోచ్ అయిన చావి యమల్ ను మెయిన్ టీమ్ లోకి దింపాడు. ఇక్కడ బార్సిలోనా చరిత్రలోనే అత్యంత చిన్న వయసులో మ్యాచ్ ఆడిన రికార్డు యమల్ సొంతమైంది. ఒక్కసారిగా ప్రపంచమంతా ఈ కుర్రాడు గురించి మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే నైట్ టైంలో వేలాది మంది ఫ్యాన్స్ ముందు పెద్ద పెద్ద మ్యాచ్లు ఆడే యమల్ మార్నింగ్ కాగానే నార్మల్ స్టూడెంట్ లా తన స్కూల్ హోంవర్క్, ఎగ్జామ్స్ రాసుకునేవాడు. అంత సక్సెస్ వచ్చినా అస్సలు హెడ్ వెయిట్ రానివ్వలేదు. 2024 యూరో కప్ లో స్పెయిన్ ప్రధాన జట్టులోకి లామిన్ యమాల్ ఎంపికయ్యాడు. అప్పటికి అతని వయసు కేవలం 16 ఏళ్లు మాత్రమే. సెమీఫైనల్లో బలమైన ఫ్రాన్స్ పై యమల్ కొట్టిన అద్భుతమైన కర్వింగ్ షాట్ ఫుట్బాల్ చరిత్రలో నిలిచిపోయే గోల్స్ లో. ఆ షాట్ బాక్స్ బయట నుంచి బంతిని అద్భుతంగా కర్వ్ చేస్తూ నెట్టలోకి పంపించాడు. ఆ తరువాత ఫైనల్లో ఇంగ్లాండ్ ఒక గోల్ వేసింది. స్పెయిన్ 2 గోళ్లు వేసి ఇంగ్లాండ్ ను ఓడించి స్పెయిన్ యూరో 2024 ఛాంపియన్ గా నిలిచింది. యమల్ టోర్నమెంట్ లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి బెస్ట్ యంగ్ ప్లేయర్ అవార్డు సొంతం చేసుకున్నాడు. ప్రతిసారి గోల్ లేదా అసిస్ట్ తర్వాత తన చేతులతో 304 అని చూపిస్తూ తాను పెరిగిన రోకా ఫౌండా ప్రాంతాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు. ఇక రానే వచ్చింది అసలైన స్టేజ్, 2026 ఫిఫా వరల్డ్ కప్. అందరూ మెస్సీ వర్సెస్ స్పెయిన్ అని మాట్లాడుకున్నారు. కానీ స్పెయిన్ టీమ్ కి మెయిన్ పిల్లర్ ఒక 19 ఏళ్ల లామిన్ యమాలే. స్టార్టింగ్ నుంచి ప్రతి మ్యాచ్ లో తన స్పీడ్ తో, సూపర్ పాస్ తో స్పెయిన్ ను ముందుకు తీసుకెళ్లాడు. ఫైనల్ మ్యాచ్ లో అర్జెంటీనా డిఫెన్స్ కొండలా నిలిచింది. 90 నిమిషాలైన ఇరు జట్టు స్కోరు మాత్రం 0. ఎక్స్ట్రా టైంలో సరిగ్గా 106వ నిమిషంలో యమల్ తన అసలైన మ్యాజిక్ చూపించాడు. రైట్ సైడ్ నుంచి 3 అర్జెంటీనా డిఫెండర్లు దాటుకుంటూ వెళ్లి గోల్ పోస్ట్ ముందున్న ఫెర్రన్ టోరెస్ కి మైండ్ బ్లాకింగ్ పాస్ ఇచ్చాడు. సరిగ్గా ఆ సమయంలోనే స్పెయిన్ మొదటి గోల్ వేసింది. అదే ఈ మ్యాచ్ ఫైనల్ కి చివరి గోల్ గా నిలిచింది. స్పెయిన్ వరల్డ్ ఛాంపియన్ అయింది. చిన్నప్పుడు మెస్సీ చేతుల్లో ఆడుకున్న ఆ పసికందు పెద్దయ్యాక అదే మెస్సీ టీం పై గెలిచి గోల్డెన్ బాల్ గెలుచుకొని వరల్డ్ బెస్ట్ ప్లేయర్ గా నిలిచాడు. లామిన్ యమాల్ లైఫ్ స్టోరీ కేవలం ఒక ఫుట్బాల్ గెలుపు మాత్రమే కాదు, అదొక బిగ్ హోప్. నీ దగ్గర పైసలు లేకపోయినా, మంచి బట్టలు లేకపోయినా, నీలో టాలెంట్ కసి ఉంటే ప్రపంచాన్ని కాళ్ళ దగ్గరికి రప్పించవచ్చని యమల్ నిరూపించాడు. వీధి నెంబర్ 304 నుంచి వరల్డ్ ఫుట్బాల్ టాప్ దాకా వెళ్లిన ఈ 18 ఏళ్ల కుర్రాడి జర్నీ ఎవరికైనా ఇదొక పెద్ద ఇన్స్పిరేషన్ గా నిలిచిపోతుంది. మరి ఈ వండర్ కిడ్ లామిన్ యమాల్ రియల్ లైఫ్ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ లో చెప్పండి.
వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.